హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీధవాడ్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అలాగే ఈరోజు వీకెండ్గా ఎట్లైనా ఖాళీగానే ఉంటాం అని చెప్పేసి సరదాగానైతే మనం కడెం ప్రాజెక్ట్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. నాతో పాటు ఇంకో బైక్ అవుతుంది మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు కూడా ముందే జాయిన్ అయిపోయి వాళ్ళతో అయితే నేను జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నాను. ముందున్నారు. మాకైతే 18 నుంచి 90 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది కడెం ప్రాజెక్టు. బషీరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. అప్పుడు మనం ఇటు టర్న్ అయ్యి వచ్చినాం. ఫ్యూయల్ బ్రేక్ అయిపోయింది. వాయిస్ క్లారిటీ కూడా మంచిగా రాలేదు. పాత వీడియోలు అన్నీ తీసేసి ఇక్కడ నుండి అయితే పెడతా అనుకుంటున్నా. అందులో ఏమన్నా మంచిగా వచ్చినాయి ఉంటే అవే క్లిప్స్ ఆడ్ చేస్తా. ఇంకా 52 అవుతుంది కడెం ఇక్కడ నుండి. సండేస్ కదా, నో ట్రాఫిక్ కూడా ఈరోజు. పోతాయి, కొట్టుకపోతాయి, మునిగిపోడుగా. స్మాల్ బ్రేక్ ఫోటో సెషన్ చిన్నగా 2-3 క్లిప్ తీసుకున్నా థంబ్నెయిల్ కోసం అయితే. జగిత్యాల జిల్లా సరిహద్దు ముగింపు చెక్ పోస్ట్. జగిత్యాల చెక్ పోస్ట్ నిర్మల్ డిస్టిక్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. ఖానాపూర్లో ఫుడ్ తినడానికి అయితే ఆయన కానీ మంచిగా లేకుండా ఐటమ్స్ ఏం రెడీ లేవు. ఆల్రెడీ 2 అవుతుంది. ఆల్రెడీ 2 అయినా కానీ ఫుడ్ లేదు కాబట్టి ముందట దాబాలు అయితే ఉంటాయట కడెం వెళ్ళే రోడ్లో. ఇక్కడికి వెళ్ళేసి మంచిగా ఉంటుంది. ఖానాపూర్ దాటినాం. మా వాళ్ళు అయితే వెనక మిస్ అయ్యారు. వాళ్ళకి దారి తెలియట్లేదు. మున్సిపల్ సైడ్ మన మున్సిపల్ మనం ఇక్కడైతే వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. అర్థం కాదు. అడుగురా. కడెం ప్రాజెక్ట్ కి రోడ్ అయితే ఓకే అన్న, థ్యాంక్ యూ. మనమైతే ఆల్రెడీ రోడ్ దాటేసి వచ్చినాం. మన గూగుల్ మ్యాప్స్ ఏం చూపెడుతుందేమో. రోడ్ పైన డ్యామ్ కనబడుతుంది. ఇంకో 1.7 కిలోమీటర్స్ అవుతుంది. అందుకే మ్యాప్స్ యూజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద వర్క్. వచ్చినాం లోపల కూడా అయితే గేటు లోపలికి అయితే వచ్చాం. 18th గేట్. బోటింగ్ దగ్గర పబ్లిక్ అయితే లేరు కాబట్టి మినిమం 12 మెంబర్స్ కావాలట. పోయేటప్పుడు వెళ్ళి వాళ్ళు ఇవ్వకుండా మాట్లాడేసి అయితే తిరుగుదామని అనుకుంటున్నాం. గేట్ చిరు మా వాళ్ళు
ఓళ్ళు కట్టిరు, ఎప్పుడు కూలితే అయితే మాకు తెలియదు కానీ చూసేందుకు అయితే వచ్చినాం మేము. లాస్ట్ టైం కూడా వరదలు ఎక్కువైనప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాలేదు, తర్వాత ఆఫ్టర్ రిపేర్ చేయించారు. ఒక 3 days రెడ్ అలర్ట్ కూడా పెట్టారు నియర్ బై విలేజెస్కి. అయితే గేట్ దగ్గర గేట్ దగ్గరగా చూసుకున్నట్టయితే వాటర్ సెన్సెక్స్ ఎంత ఉన్నదో చూద్దాం. కిందికే ఉంది, రీడింగ్ మీటర్లో ఇవ్వబడుతుంది. అరుణ్ పవర్ కైసే అంత దీవులు రవి. వీకెండ్స్కి వస్తే ఇలాంటి ప్లేస్లోకి రావాలా, పీస్ఫుల్ ఉంది. ఇవన్నీ పట్టుకొని నడవడమే అవస్థ అవుతుంది. వాటర్ లేవు కానీ మొత్తం ఎండిపోయిన రాళ్ళు అవుతున్నాయి కింద. ఎట్లు చిన్న ఫోటో సెషన్ నడుస్తుంది మాలయ్. ఫుల్ వ్యూ పాయింట్. చేపలు పడతారు కావచ్చు, అంతటా తెప్పలే ఉన్నాయి, అటున్నాయి ఆడున్నాయి ఆడున్నాయి. ఇదంతా లైన్ ఉంది కదా ఇక థర్మకోల్ షీట్. పోయి అడగాల ఏమంటావు వెంకి? బోటింగ్ ఎప్పుడు బోటి పటాకులు అవే నెంబర్ బోటింగ్ అంటే మంది లేరు, మరి ఏం చేస్తావు? మా ఇంట్లో కూడా ఫిక్స్. ఇప్పుడే అప్పాచి మీదకి అయితే వచ్చేసినాం. బైక్ చేంజ్, మనం బైక్ అయితే వాళ్ళకి ఇచ్చినాం. కడెం ప్రాజెక్ట్ పైన పబ్లిక్ ఎక్కువ అయితే ఎవరు లేరు, చాలా విషయాలు అనుకుంటే కూడా ఒక 10-15 minutes అయితే అక్కడ ఉంది. మళ్ళీ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కడెంలో బోట్ ఉన్నది, బోట్ ఎక్కడానికి మనుషులు ఉన్నారు కానీ బోట్ నడిపే వ్యక్తి మాత్రం లేడు. అడుగు నువ్వు ఫుడ్ ఉన్నదమ్మా లేవు లేదు, అడుగురా దొరుకుతుంది తిందాం, లేకుంటే అటు పోంగా తిందాం. మా వాళ్ళు బాగా తెలిసినట్టు ఒకటిగా నాడు ఏం లేవని చెప్పేసి ఇప్పుడే లక్కీ ఫ్యామిలీ దాబా అని చెప్పేసి ఇక్కడ నైతుండే. కడెం దాటగానే 2 kilometers తర్వాత కొండుకూరు సంథింగ్ ఏదో విలేజ్ దగ్గర బెల్లాల్ ఎక్స్రూడ్ కొండుకూరు అనంతుంది మండలం కడెం. ఫుడ్ తిన్నాం, ఫుడ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చికెన్ కానీ రైస్ బిర్యానీ అన్నీ బాగానే ఉన్నాయి. తిన్నాం కాబట్టి ఇక స్టార్ట్ అవ్వడమే. చూసారు కదా గాయ్స్, ఈ రోజుకైతే మన వీడియో అయితే ఇది. కడెం నుండి అయితే దాటేసి వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని కూడా వేరే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోని అయితే మళ్ళీ కలుద్దాం.